మనం హైదరాబాద్లోని ఫిల్మ్ సిటీలో ఉన్నాం. ఫిల్మ్ సిటీలో షిరిడి సాయిబాబా వారి టెంపుల్లో ఉన్నామన్నమాట. అయ్యగారు, మాకు కొన్ని విషయాలు చెప్పండి. మీ పేరు? మంజునాథ శర్మ. ఓకే, ఇక్కడ గుడిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటండి? మన ఆలయంలో ప్రత్యేకత అంటే 2003లో ప్రతిష్ట జరిగింది. ఈ దేవాలయము ప్రతిష్ట జరిగిన దగ్గర నుంచి హంపి పీఠాధిపతి గారు విరూపాక్ష స్వామి వారి ఆశీస్సులు, మన మైసూరు గణపతి సచ్చిదానంద స్వామి ఆశీస్సులతో ప్రతిష్టలు జరిగాయి. కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరిగాయి. సాయిబాబా వారిని ప్రతిష్ట చేశారు. పక్కన రాజశ్యామల అమ్మవారు ఉన్నారు, సీతారామచంద్రుల వారు, ఆంజనేయ స్వామి వారు ఉన్నారు, కింద దత్తాత్రేయ స్వామి, గణపతి, శనైశ్వర స్వామి ఉన్నారు. ఈ ఫిబ్రవరి 27వ తారీఖున ఎక్కడా లేనటువంటి కాఠ్మండ్లో ఉన్నటువంటి పశుపతినాథ స్వామి విగ్రహం ఏ విధంగా అయితే ఉంటుందో 5 ముఖాలతోటి ఆ విధముగా పంచముఖ రుద్రేశ్వరుణ్ణి ప్రతిష్ట చేసి ఉన్నారు. ఇది విశేషంగా ప్రతి గురువారం కూడా భక్తులు అధికంగా వస్తూ ఉంటారు. దేవీ నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు చాలా విపరీతంగా అలంకారాలు అన్నీ ఉంటాయి కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొంటారు. ప్రతి గురువారము అన్నదానం కార్యక్రమం కూడా జరుగుతుంది. హారతి ముగిసిన తర్వాత ప్రతి శుక్రవారము అమ్మవారికి కుంకుమార్చనలు అవి జరుగుతాయి. ప్రతి సోమవారము రుద్రాభిషేకాలు ఉంటాయి. ప్రతి నెల సంకటహార చతుర్థి రోజున గణపతికి అభిషేకము, గణపతికి హవనము కూడా జరుగుతుంది. గణపతి హోమం చేస్తాము. అదేవిధంగా ప్రతి పౌర్ణమికి కూడా అమ్మవారి తరఫున చండీ హోమం జరుగుతుంది. ఈ టెంపుల్కి అధికంగా భక్తులు ఎప్పుడు ఏ టైంలో వస్తారండి? అంటే ఏ వారము, లేకపోతే ఇలాంటి సంవత్సరం వస్తారు, లేకపోతే ఇలాంటి వారం వస్తారు అనే అట్లాంటి ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా? ప్రతి గురువారమే ఎక్కువ వస్తారు జనము. తర్వాత గురు పౌర్ణమికి చాలా బాగా చేస్తారట అని తెలిసింది నాకు. అన్నదానాలు మాత్రం ప్రతి గురువారం ఖచ్చితంగా పెడతారు అనమాట. ఖచ్చితంగా 800 మందికి అన్నదానం జరుగుతుంది. ఇప్పుడు గురువారం ఈ రోజున 800 మంది వస్తారా? ఈవినింగ్ వరకు మధ్యాహ్నం టైంలో పెడతారా? మధ్యాహ్నం 1:20 హారతి అయిపోతుంది. అయిపోగానే ప్రారంభం చేస్తారు అక్కడ. ఇప్పుడు ప్రతిరోజు గుడి ఓపెన్లోనే ఉంటుందా? గురువారం ఒకరోజు పూర్తిగా ఓపెన్ ఉంటుందా? ఇప్పుడు కూడా పూర్తిగా ఏం ఓపెన్ ఉండదు. ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకు ప్రారంభం అవుతుంది. 6 గంటల నుంచి 12:30 వరకు ఉంటుంది మధ్యాహ్నము. సాయంత్రం 5 గంటలకు ఓపెన్ చేస్తాము. 6 గంటలకు హారతి ఉంటుంది. 8:30కు మళ్ళీ శేష హారతి ఉంటుంది. ప్రతి గురువారం మాత్రము ఉదయం 5 గంటలకే దేవాలయం తెరవడం జరుగుతుంది. అన్నదానం అంతా అయిన తర్వాత రాత్రికి 9 గంటలకు హారతి ఉంటుంది. అయిపోయే వరకు 9:30 అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఫిల్మ్ సిటీలో ఉన్న షిరిడి సాయిబాబా గుడిలో ఇలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. మీరందరూ ఈ ఫిల్మ్ సిటీలో ఉన్న వాళ్ళు, అంటే ఏదైనా ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి దర్శించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ కుడికాల సురేష్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.